చెప్పండి, అప్పుడు మేము నమ్ముతాం, లేకపోతే నమ్మమంటున్నాను. రైట్. భార్గవ్ గారు, అంటే బిజినెస్ సదస్సు వేళ ఇప్పుడు ఏవైతే ఈ వ్యాఖ్యలన్నీ చూస్తున్నామో, శ్యామ్లా గారి వ్యాఖ్యలు చూసుకున్నా కూడా ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఆ విజన్ ఉండేది అది ఇది అనేది. ఇప్పుడు మన రామారావు గారు కూడా మాట్లాడారు, రాజధాని వికేంద్రీకరణ కాదు అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలంటూ కూడా మాట్లాడారు. సో దీన్ని బట్టి చూస్తే మీరేం చెప్తారంటే, ఏఐ టెక్నాలజీతో నేను అభివృద్ధి చేస్తానని చంద్రబాబు అంటున్నారు. మరోపక్క మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో రాజమండ్రికి సంబంధించి కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు గతంలో. మార్గాని భారత్ హైదరాబాద్ని అసలు అభివృద్ధి చేసింది చంద్రబాబే కాదంటూ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన. సో ఓవరాల్గా చూస్తే అలాంటి అభివృద్ధి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ విశాఖ ప్లేస్లో జరగబోతుందా? ఏపీ వికసిత భారత్కి హెల్ప్ అవ్వబోతుందా? మీరేం మాట్లాడారు? మనం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1.5 year నుండి ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారో, లాస్ట్ గవర్నమెంట్ చేసిన వీళ్ళ తప్పిదాలు, వీళ్ళు చేసిన జనాలకు మిస్లీడ్ చేయడమే కాకుండా ఇక్కడ ఉన్న భూములన్నీ తీసుకెళ్లి తాకట్టాలు పెట్టి ఈ ఎగ్జిక్యూటివ్ రాజధాని ఇక్కడ వైజాగ్ మేము ఇచ్చేస్తామని చెప్పి ఆ రోజు అబద్ధాలు పలికి సగం నేను అగ్రి అవుతున్నాను అమరావతి రాజధానికి అని చెప్పి, తర్వాత అసలు అసెంబ్లీకే వెళ్ళకుండా బయటికి వెళ్ళి జనాల దగ్గరికి వెళ్ళి నేను ఒక ముఖ్యమంత్రి కావాలని ఒక ఇంటెన్షన్తో జనాల దగ్గరికి అబద్ధాలు చెప్తూ మనం అసలు రాజధానికి నేను అసలు అవేళ నేను అపోర్ట్ చేస్తాను, నేను అసలు ఎందుకంటే అక్కడ ఉన్న మనకి ఎవిడెన్సెస్ అన్ని ఉన్నప్పటికీ కొన్ని కనిపిస్తలే కూడా అబద్ధాలు చెప్తున్న పరిస్థితి అనమాట వైసీపీ. ఇప్పుడు కూడా రామారావు గారు చెప్తున్నారు 95 పైసలకి మీరు భూములు కట్టబెట్టారని. ఏ టీసీఎస్కో లేకపోతే గూగుల్కో కట్టబెట్టారు, కానీ మీ నాయకుడిలాగా విజయసాయి రెడ్డి గారి కుమార్తె ఏవో రెస్టారెంట్లు పెట్టుకుంటుంది, లేకపోతే ఇక్కడ ఏదో ఇక్కడ ఉన్న కోస్టల్ని ఒక వ్యాపార వాణిజ్యంగా వాడుకుంటుందని చెప్పి సొంతానికి భూములు ఇవ్వలేదు కదా. అది మీరు కనిపిస్తున్న విషయాలు తప్పుదో పట్టించి మిస్లీడ్ చేసే విధానం. నేను మాట్లాడుతున్నాను, మీరు వినాలి. మీరు ఫస్ట్ థింగ్ మీరు వినాలి. రాంగ్ అండి, అది రాంగ్ స్టేట్మెంట్. అది ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గత సమ్మిట్ మనం చూసాం. ఎవరంటే మాకు తెలిసిన వాళ్ళు చాలా మంది అక్కడ కోట్లు వేసుకొని ఫైల్ పట్టుకొని నార్మల్ గా తిరిగిన పరిస్థితి. ఇవాళ మేము ఎవరైనా అక్కడ కనిపించామా? మేము ఎవరైనా దరిదాపుల్లో వచ్చామా? మేము ఎవరైనా? ఎందుకంటే జనాల్ని ఎలా మిస్లీడ్ చేయాలి, ఎలా తప్పుతో పట్టించాలి. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి మీకు అక్కర్లేదు, ఎంతసేపు దాచుకోవడం, మీరు వచ్చి మళ్ళీ ఆడబడం. ఎలా చంద్రబాబు నాయుడు గారు అలా కాదండి. చంద్రబాబు నాయుడు గారు లక్ష్మీ భార్గవ్ గారు ఇందాక రామారావు గారు మాట్లాడుతూ దోచుకుంది దాచుకుంది కూటమి ప్రభుత్వం అంటున్నారు. మీరేమో వైఎస్ఆర్సీపీ అన్నారు. ఇంతకీ ఎవరు దోచుకున్నారు, ఎవరు దాచుకున్నారు? ఎగ్జాక్ట్లీ నమ్ముతాను నేను. 99 పైసలకి ఏమైనా హెరిటేజ్ కట్టబెట్టారా? హెరిటేజ్ కట్టబెట్టలేదు కదా. లేకపోతే భువనేశ్వరి గారికి కట్టబెట్టారా? లేకపోతే ఇంకొకరికైనా కట్టబెట్టారా? రాష్ట్ర అభివృద్ధికి, మన ఉద్యోగ అవకాశాల కోసం, మనం పెట్టుబడులు ఆకర్షించడానికి కోసం మనం తొలితగతిన మనం కొంత సాక్రిఫికేషన్ చేయాలి. కాబట్టి ఆ స్టాండ్ తీసుకుంది గవర్నమెంట్, టీడీపీ గవర్నమెంట్ ఆ స్టాండ్ తీసుకొని 99 పైసలకి టీసీఎస్కి ఇవ్వడం జరిగింది. అదే కాకుండా గూగుల్కి కూడా ఇవాళ కేటాయించింది. ఇలా చెప్పుకుంటూ పోతే 4-5 వాటికి ఆల్రెడీ భూములు కేటాయించి ఆ డాక్యుమెంటేషన్ కూడా రెడీ అయిపోయింది, వాటికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రజలకి ఇంతకన్నా నమ్మకాన్ని, ఇంతకన్నా ఎవిడెన్సెస్ని చూపించలేరు కదా. ఎందుకంటే మిస్లీడ్ చేయడం ఒక్కటే వైసీపీ చేస్తున్న పని. రామారావు గారి 99 పైసలు కట్టబెట్టారని ఇప్పుడే మాట్లాడారు ఆయన. దీనికి ఆయన ఆన్సర్ చెప్పాలి. ఇలా గట్టిగా మాట్లాడి మీరు ఏదో గట్టిగా వాదిస్తే ఏదో చక్కగా చిలక పలుకులు పలికితే నిజాలు అయిపోవు కదా. అబద్ధాలు ఎప్పటికీ నిజాలు అవ్వవు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ ఎంత డెవలప్ చేస్తారనేది వాళ్ళ హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, రాష్ట్ర నలుమూల నుండి ఉద్యోగాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఆయన అప్రిషియేట్ చేస్తున్న విధానం అది మీరు అర్థం చేసుకోకుండా, అది మీరు కనీసం అది కూడా కన్సిడర్ చేయకుండా మీ నాయకుడు ఏదో స్క్రిప్ట్ ఇస్తా, స్క్రిప్ట్ని మీరు చదువుతా అక్కడ నుండి ఎవరు అవగాహన లేని వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మాకు చాలా విచిత్రంగా ఉంది. రామారావు గారికి ఇంకా గట్టిగా చెప్పాలని ఉంది, ఫీవర్ వల్ల చెప్పలేకపోతున్నాను సార్. మీకు నిజంగా మీరు ఇటువంటి స్టాండ్ వ్యక్తి ఇటువంటి విషయాలు మీద మీరు అంతా గట్టిగా వాదిస్తూ ఉంటే నిజంగా విడ్డూరంగా ఉంది. మీరు చెప్పండి, 99 పైసలకి ఏమైనా మీ నాయకుడిలాగా ఏమైనా విజయసాయి రెడ్డి గారి కుమార్తె కట్టబెట్టారా? అప్పట్లో ఎన్ని చక్కర్లు కొట్టాయి అప్పుడు చెప్పండి. అవన్నీ అబద్ధాలా నిజాలా చెప్పండి మీరు.
అవన్నీ లూలు అబద్ధాలు మాల్ నిజాలు గుజరాత్ లో చెప్పండి. మీ నాయకుడు 560 అభివృద్ధి కోట్లు ఏం పెట్టి చేశాడో సగం చెప్పండి. కొనుక్కుంటే మన ఈరోజు రాష్ట్రంలో ఎందుకు మీరు విశాఖపట్నం ఇస్తామని రెడ్ భూములన్నీ కార్పెట్ పడుతున్నారు? ఎటు డైవర్ట్ అయ్యాయి? ఇలా కడప వాళ్ళు వచ్చి ఇక్కడ ఎందుకు సెటిల్మెంట్లు దందాలు ఇవన్నీ చేశారు? లక్ష్మీ భార్గవ్ గారు, చెప్పండి. లక్ష్మీ భార్గవ్ గారు ఒక ప్రశ్న అడుగుతున్నారు రామారావు గారు. మన ఉత్తరాంధ్ర రాసిపెట్టలేదు భార్గవ్ గారు ఒక ప్రశ్న అడుగుతున్నారు రామారావు గారు, ఒక్కసారి వినండి. ఇక్కడ ఎందుకు చేశారు? డ్రగ్ కల్చర్ ఎందుకు పెరిగింది మీరు వచ్చిన తర్వాత? ఒక మాట వినండి మీరు. ఇక్కడ భార్గవ్ గారు ఒక్క నిమిషం. ఇక్కడ లూలుమాల్ అంశం చూస్తే లూలుమాల్ 560 కోట్లకు పైగా ఖర్చు చేసి ఆ గుజరాత్ లో భూములు కొనుక్కొని వాళ్ళు వ్యాపార సంస్థ ఏర్పాటు చేస్తుంటే మరి ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు రెడ్ కార్పెట్ పరిచి ఉచితంగా ఇస్తాము, విలువైనటువంటి వేల కోట్ల రూపాయల భూములు ఇస్తామని చెప్తున్నారు? అట్లాగే ఇంకొక అంశం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ దాన్ని ప్రైవేట్ పరం చేస్తుంటే దాని మీద ఏ రోజు నోరు విప్పారా? 17 మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయాలనేటువంటి ప్రతిపాదన, ఇవన్నీ మీ దివాలా కోరుతాను, మీ యొక్క ప్రభుత్వం యొక్క దివాలా కోరుతాను కాదా? మీరు ప్రైవేటీకరణను ఎందుకు ఆలోచించండి. అనుకుంటున్నారండి? మనకి విశాఖపట్నము స్టీల్ ప్లాంట్ అనేది ఆ నష్టాల్లో ఉంది. ఆల్రెడీ అక్కడ జీతాలు ఇవ్వడానికి మనకు అక్కడ ఇప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కును సాధించుకొని ఉంటే కనిపించండి అంటే నష్టాలు ఉన్నాయని చెప్పి బ్రాండ్ వేసి మన కోట పెద్ద కోట ఉంది. కోటను కాపాడుకోవడానికి 2 పోర్షన్లు మనం రెంట్కి ఇచ్చారు. 2-3 పోర్షన్లు ఒక పక్క వాళ్ళకి అది ఇస్తే అది అమ్మేయడం అవుతుంది ఆ ప్లాంట్. అది ఎందుకంటే ఆ ప్లాంట్ రన్ చేసే పరిస్థితులు లేవు. ఎందుకంటే భార్గవ్ గారు ఒక్క నిమిషం. రామారావు గారు 99 పైసలకి దానిని చేయాలంటే భార్గవ్ గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ఇది టూ మచ్. ఇది ఎందుకంటే మన యువతకు ఉద్యోగాలు రావాలి, మీ పిల్లలు చంద్రబాబు నాయుడు గారికి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. రైట్, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. భార్గవ్ గారు ఒక్క నిమిషం. రామారావు గారు 99 పైసలకే భూములు ఇస్తున్నారు, కూటమి ప్రభుత్వం నుంచి దాచుకుంటున్నారు అంటున్నారు. అంటే ఎక్కువగా వస్తున్న కంపెనీలు వైఎస్ఆర్సీపీ కనిపించడం లేదా? లేదంటే కంపెనీలకు ఆ భూములు అలా ఇచ్చిన తర్వాత కంపెనీల నుంచి వచ్చేటువంటి ట్యాక్సెస్ అది సంపద సృష్టినే కదా కూటమి ప్రభుత్వం చెప్తోంది. అభివృద్ధితో పాటు సంపద కూడా సృష్టించాలి అనేది కదా రాష్ట్రంలో వాళ్ళు చెప్తోంది. దానికి మీరేమంటారు? నేను ఒక ప్రశ్న అడుగుతున్నానండి. 1200 ఎకరాలు ఇప్పటికే టీజీ విశ్వప్రసాద్ ఏదైతే ఎలక్ట్రికల్ ఈ స్కూటర్స్ తయారీ చేస్తారని చెప్తే పవన్ కళ్యాణ్ మిత్రుడు ఆయన ఏదైతే ఆ యొక్క సినిమా నిర్మాతకు సంబంధించినటువంటి వ్యక్తికి 1200 ఎకరాలు కేటాయించారు. ఏమైనా పనులు జరిగినాయా? ఏమైనా ఉపయోగపడిందా? ఇదంతా కూడా ఏదో ఒక ఇండస్ట్రీ మాటన భూములు కొట్టేసి లబ్ధి పొందుతా అన్నారనేది మనకు తెలుసు. ఇది క్విట్ బ్రోకర్ అన్నమాట, ఇన్సైడ్ ట్రేడింగ్. అమరావతి దగ్గర నుంచి ధ్వంసము. సరే రామారావు గారు నాదొక ప్రశ్న, దానికి సంబంధించి మీరు ఒక పవన్ కళ్యాణ్ గారి అంశం తెచ్చారు కాబట్టి సుజాత గారిని అడుగుదాం. అయితే బిఫోర్ దట్ నాకు ఒక్కటి చెప్పండి. ఈ రోజున లక్ష్మీ భార్గవ్ గారు అంటున్నారు ఈ సదస్సులో ఇన్వెస్టర్స్ వేషంలో మేమెవరైనా మా వాళ్ళు ఎవరైనా కనిపించారా? నిజంగా 40 దేశాలంటే 60 దేశాల ప్రతినిధులు వచ్చారు. కానీ గతంలో 2023లో పెట్టినటువంటి సదస్సులో ఐపాక్ టీం వాళ్ళు వైఎస్ఆర్సీపీ నుంచి వాళ్లే కనిపించారు. నిజంగా ఇన్వెస్టర్స్ ఎక్కడా అనేది వాళ్ళ ప్రశ్న. దానికి సమాధానం. సిద్ధు గారు, ఇక్కడ కొంతమంది ఉత్సాహంతో అక్కడ జరుగుతున్నటువంటి సదస్సును చూడాలని వచ్చేటువంటి పరిస్థితి అప్పుడు ఉంటుంది, ఇప్పుడు ఉంటుందండి. వీళ్ళు ఇక్కడ ఐటీడీపీ వాళ్ళు మార్ఫింగ్ చేసినటువంటి ఫోటోల్ని లక్ష్మీ భార్గవ్ గారు పట్టుకొని మాట్లాడటం. అదే విధంగా నంబర్ విషయంలో రామారావు గారు కూడా ఒక డిస్ప్లే ఉండాలి, అవసరం ఉంది, డిస్క్లోజర్ చేయాలి. 5 సంవత్సరాల్లో ఎవరెంత ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చారో ప్రజలకు చూపించాల్సిన అవసరం కూడా ఉందన్నారు ఆయన. ఖచ్చితంగా అండి. 4.0 సీఎం కదా, ఆయన శ్వేతపత్రం విడుదల చేయమనండి. బండారు రామ్మోహన్ రావు గారు మంచి డిమాండ్ పెట్టారు, అది శ్వేతపత్రం విడుదల చేయమనండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ మీడియా త్రూ ఎవ్రీథింగ్ చెప్తున్న పరిస్థితి అండి. మీకలా మీ నాయకుడు ఏ పని చేస్తున్నారు అర్థం కాని పరిస్థితి ఇక్కడ ఏం లేదు. మా హయాంలో వచ్చినటువంటి పెట్టుబడులు ఆ యొక్క ఎవ్రీథింగ్ లైవ్ ఉంది, లైవ్ లో ఎవ్రీథింగ్ రిపీట్ అవుతుంది. జనాలు చూడమని చెప్తే మీరు ఎందుకంటే మీ అబద్ధాలకి అంతుకుంటుండదు కాబట్టి అన్ని లైవ్స్ ఉన్నాయి. లైవ్ లో మీరు ఒకసారి మార్చుకోండి. వచ్చిందండి రెన్యూ అనేటువంటి ఒక ఎనర్జీ ప్రాజెక్ట్ సంబంధించి చూస్తే దుర్మార్గంగా ఈ రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టినటువంటి జీవో విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది కదా. వీళ్ళు చేసినటువంటి పనులు బయటకు రాకుండా చేస్తూ మా మీద ఇప్పటికి కూడా దుర్మార్గం విమర్శలు చేయడం ఏంటండి? ఎప్పుడో 1.5 సంవత్సరం క్రితము మేము ప్రభుత్వం నుంచి దిగిపోతే ఈ 1.5 సంవత్సరంలో ఏం చేసాము, ఇంకేం చేయబోతున్నాం చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంలో ఉంది. వాళ్ళు ఇప్పటికి కూడా మేము ప్రభుత్వంలో ఉన్నట్లు వారు ప్రతిపక్షంగా మాట్లాడటం, ఇది ఇంతకంటే దుర్మార్గమైనటువంటి ఆలోచన విధానం ఎక్కడ ఉందండి? ఖచ్చితంగా
మా రామారావు గారు ప్రభుత్వం అప్పుడప్పుడు చాలా గవర్నమెంట్ ఏం సంస్కరణలు పనులు చేస్తుందో మీరు చూడడం అది అలవాటు పారిశ్రామిక చేసుకోవాలి. విప్లవం తీసుకొచ్చింది. కరోనాను 2 ఎక్కడ మీరు సంవత్సరాలు మైండ్ డెవలప్ ఎదుర్కొని ఇది డైవర్ట్ అయిపోతుంది ఈ చూడడం రాష్ట్రాన్ని మానేస్తున్నారు. పురోగతిలో అభివృద్ధి బాటలో పట్టించినటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి విధానాలని మీరు తూచా తప్పకుండా పాటించాల్సిందే తప్ప మరో మార్గం లేదు. అంతకంటే పేర్లు మేము పెట్టినటువంటి పథకాలు కానీ మేము తెచ్చినటువంటి సంస్థల యొక్క పేర్లు మార్చి మీరు పబ్బం గడుపుకుంటున్నారు తప్ప మీ కాడ చిత్తశుద్ధి లేదనేది ప్రజలందరికీ అర్థమైపోయింది. ఇక్కడ 17 మెడికల్ కాలేజీకి సంబంధించి ఇప్పుడు ఇవన్నీ మీరు సిఐఏ సబ్మిట్ చేస్తున్నామన్నారు కదా, 17 మెడికల్ కాలేజీ విషయంలో మీరు ఏమన్నా క్లారిఫై ఇప్పించగలరమ్మా మీ పార్టీ తరఫున? ప్రైవేట్ పరం చేయకుండా దాన్ని ప్రభుత్వ విధానంలోనే ముందుకు తీసుకుపోయేదానికి ఏమన్నా మీరు అది అసలు ప్రైవేటీకరణ ఎందుకు అనుకుంటారని దాన్ని ప్రైవేటీకరణ అనరు, దాన్ని ప్రైవేటీకరణ అనరు. దాన్ని సెకండ్ వచ్చి మీ నాయకుడు 17 మెడికల్ కాలేజీలు ఎక్కడ కంప్లీట్ చేయలేదు. మెడికల్ కాలేజీలు అంటే మీరు వెళ్ళి ఒకసారి చూడండి. మతలబు గురించి ఏమైనా ప్రకటన ఇప్పించగలరా? అమరావతి 33,000 ఎకరాలు కాకుండా మళ్ళీ 40,000 ఎకరాలు మాకు వద్దని ఏమైనా ప్రకటన ఇప్పించగలరా? ఇప్పుడు భూములు మరలా 50,000 ఎకరాలు ఈ యొక్క సంస్థలు కట్టబెట్టడానికి తయారు చేశామని చెప్తుంటే దాని మీద ఏమన్నా పారదర్శకంగా మాట్లాడించగలరా? ఎందుకు మీరు మీ యొక్క పార్టీలో లోపాలను ఎందుకు ఆలోచించరు? మా మీద బురద చల్లడం మానుకోండి. మేము ఖచ్చితంగా మేము శ్వేతపత్రాలు విడుదల చేశాం. మా యొక్క డేటా కానీ మేము తీసుకొచ్చినటువంటి పరిశ్రమలు కానీ అన్ని కూడా బహిర్గతపరిచాము. సోషల్ మీడియా వేదికగా మా పార్టీ వెబ్సైట్ వేదికగా చూసుకొని మాట్లాడండి మీరు. అంతేగాని మీరు తెలియకుండా ఏదో ఒకటి ఇక్కడ మా పార్టీ మీద నిందలు వేస్తే మాత్రం అది సబబు కాదు. మీరు ఇందాక కూడా మాట్లాడారు, అది సబబు కాదు. సబబు కాని అంశాలు అబద్ధాలు ఇక్కడ మాట్లాడటం చర్చ తీసుకురావడం. పార్టీని ఎంత స్టాండ్ తీసుకుని ఇన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారంటే, గతసారి మీ సమ్మిట్ జరిగేటప్పుడు లైవ్ పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ గా వచ్చి ఎవరు కూడా దీని మీద కామెంట్ చేయడానికో లేకపోతే ఏవైనా వాళ్ళని డిస్కరేజ్ చేయడానికో ప్రయత్నించొద్దు, మనందరం సపోర్ట్ చేయాలని చెప్పిన వాయిస్ నాకు ఎప్పటికీ గుర్తుంది. మీరు మీరు మీ గవర్నమెంట్ స్టాండ్ తీసుకొని మాట్లాడకండి. ఇవాళ మీరు శ్యామల లాంటి వాళ్ళ నోళ్ళు సమ్మిట్ జరుగుతుంది, మన రాష్ట్రానికి మంచి జరుగుతుంది, మనం వెల్కమింగ్ చెప్పాలి. పార్టీలు ఏదైనా వెల్కమింగ్ చెప్పాలి. మీరు ఎందుకు ఆ పని చేయలేకపోయారు? మీరు అవాళ పవన్ కళ్యాణ్ గారు అవాళ ముందరే వచ్చి అందరికీ చెప్పి వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి నాకు ఎప్పటికీ గుర్తుంది. అది మీరు ఎందుకు అలా స్టాండ్ తీసుకోలేకపోయారు అలాంటి విషయాలు? ఇదంతా రకరకాల దేశాలు 60 దేశాలు ఇక్కడికి వచ్చి ప్రతినిధులు వచ్చి మన ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి మనల్ని నమ్మి వచ్చి వాళ్ళు ఇక్కడ పెట్టుబడులు పెడతామంటే శ్యామల లాంటి వాళ్ళ నోళ్ళు ఎందుకు మీరు ముగించలేకపోయారు? ఇంత గట్టిగా ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు మీరు ఇక్కడ. మీరు ఇండిసిప్లైన్ గా ఉన్నారు. మీరు రాష్ట్ర అభివృద్ధిని ఏ మాత్రం కాంక్షించట్లేదు. మీలో ఎటువంటి కమిట్మెంట్ లేదు. ప్రజల మంచి కోరే తత్వం మీ దగ్గర ఏ మాత్రం లేదని ప్రజలందరికీ తెలుసు. ఆల్రెడీ బుద్ధి చెప్పారు. మళ్ళీ ఇంకొకసారి మీరు ఇలా మాటకి బుద్ధులు చెప్పించుకోవాలనుకుంటే డెఫినెట్ గా మీరు ఎటువంటి ఆర్గ్యుమెంట్ చేయండి. రైట్, ఓకే ఓకే అండి, ఓకే ఓకే రైట్, మాట్లాడదాం. రామారావు గారు ఒక్క నిమిషం 40 మంది ఎమ్మెల్యేలు అవినీతి అక్రమాల్లో కూరుకుపోయారని చెప్పారు. ఆ జాబితా ఏమైనా చెప్పగలరా? మీ కాడ ఎక్కడ ఉంది? ఓకే ఓకే అండి, రైట్ రైట్ రైట్, డైవర్ట్ అవ్వద్దండి, డైవర్ట్ చేయదు. ఒక్క నిమిషం భార్గవ్ గారు, రామారావు గారు ఒక్క నిమిషం. సుజాత గారు ఆంధ్రాలో భార్గవ్